అందరికీ నమస్కారాలు. ఖమ్మం జిల్లాలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జలగల వెంగళరావు ముఖ్యమంత్రి చేశాడు 5 ఏళ్ళు. అవినీతి లేకుండా నిజాయితీ పరుడుగా చేశాడు. ఒక స్వతంత్రంగా, స్వేచ్ఛగా. అప్పుడు ఇందిరాగాంధీ కూడా పెత్తనం చేసేది, దాన్ని కూడా వ్యతిరేకించి అదే పరిస్థితిలో చేశాడు జలగల వెంగళరావు ముఖ్యమంత్రి. ఆయన కుమారులు ఎమ్మెల్యేలు మినిస్టర్ల వరకే వెళ్ళారు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో పోలా. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఒక వ్యక్తి అడ్డగోలుగా వాళ్ళ తండ్రిని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించుకొని అడ్డగోలుగా ఫ్యాక్టరీలు ఎంత అవినీతి చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అందరూ ముఖ్యమంత్రి కాలేకపోవటం అంటే డబ్బులు లేకనే, ఫైనాన్స్ లేకపోవటమే. ఆర్థికంగా విధానాలు పార్టీ నడపాలంటే మాటలు కాదు. ఈ రోజుల్లో కార్యకర్తలు వచ్చిన గొంతమ్మ కోరికలు అడుగుతారు. గొంతమ్మ కోరికలు తర్వాత మందని అదని ఇదని తర్వాత బండ్లని ఏకులని ఈ రోజుల్లో పరిస్థితి. పార్టీ నడపాలంటే మాటలు కాదు,